ఏ టైంలో అయినా అందరూ ఇష్టంగా తాగేది సూప్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో లెమన్ కొరియాండర్ సూప్ తయారు చేద్దాం. ఎలా చేయాలో చూద్దాం రండి. లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్తో లెమన్ కొరియాండర్ సూప్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ కొరియాండర్ ఫ్లేవర్, నిమ్మకాయ జ్యూస్తో, అల్లం వెల్లుల్లి మిర్చి ఫ్లేవర్తో ఈ సూప్ సూపర్ యమ్మీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ సూప్ ఎలా చేయాలో చూద్దాం. క్యాబేజ్, క్యారెట్, బీన్స్ వెజిటబుల్స్ని ఇలాగా ఫుడ్ ప్రాసెసర్లో వేసి ఫైన్గా చాప్ చేసుకున్నాను. లేదు మీ దగ్గర వెజిటబుల్ చాపర్ ఉన్నా దానిలో చిన్న పీసెస్గా చేసుకోవచ్చు. ఇవి ఫ్రై కూడా చేయం, ఓన్లీ బాయిల్ చేస్తాము. సో ఈ సూప్ చాలా చాలా హెల్తీ. ఇప్పుడు కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేద్దాము. ఒక 3-4 పీసెస్ పన్నీర్ తీసుకొని ఇలాగా వెజిటబుల్స్కి మ్యాచ్ అయ్యేట్టుగా చిన్న పీసెస్ చేసుకోండి. ఇంకా దీనిలోకి కొత్తిమీర కాడలు, అల్లం చిన్న పీస్, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా చాపర్లో వేసుకొని ఇలా ఫైన్గా పీసెస్ చేసుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం బటర్, ఆ బటర్లో చాప్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర కాడల పీసెస్, దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేద్దాము. మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసి దీనిలో ఫుల్గా వాటర్ పక్కన నేను బాయిల్కి పెట్టుకున్నాను, ఆ వాటర్ని దీనిలో పోసేస్తున్నా. యాక్చువల్గా వెజిటబుల్ స్టాక్ అయితే చాలా బాగుంటుంది. సో ఈజీగా వెజిటబుల్ స్టాక్ పీస్ ఇలా దొరుకుతున్నాయి కదా మార్కెట్లో, అది ఒక పీస్ వేసేసాను. మీరు వెజిటబుల్ స్టాక్ అయినా తయారు చేసుకోవచ్చు, లేదు ఇలా ఈజీగా కూడా స్టాక్ క్యూబ్స్ దొరుకుతున్నాయి. ఒట్టి వాటర్తో కూడా చేసినా కూడా బాగానే ఉంటుంది. కంటికి ఇంపుగా ఉండేవి పంటికి ఎంతో రుచి అని ఒక కజిన్ ఎప్పుడూ అంటూ ఉండేది. అలా మనం ఇవాళ బోల్డ్ అన్ని కలర్స్ యాడ్ చేసాం మన ఫుడ్లో. డెఫినెట్గా ఇది పంటికి చాలా రుచిగా ఉండాల్సిందే. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ షుగర్, దాంతోపాటు 1 స్పూన్ సోయా సాస్, కొంచెం సాల్ట్, కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఆ స్టాక్ కొంచెం థిక్ అవటం కోసం 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దాన్ని కొంచెం చన్ననీళ్ళలో కలిపి ఇలాగా పోసేయండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర. ఎక్కువ కొత్తిమీరని తీసుకొని చక్కగా సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా సూప్లో వేసేసుకుందాం. ఇంకా ఈ స్టేజ్లో ఎక్కువసేపు ఏమీ మరగక్కర్లేదు. కొంచెం ఉల్లికాడలు కూడా వేసుకున్నాను, ఇది ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పెద్ద నిమ్మకాయ ప్లస్ ఇంకొక 1/2 చెక్క, సో 1.5 నిమ్మకాయ పట్టింది నాకు ఈ సూప్కి. స్టవ్ ఆఫ్ చేసేసాక వేసుకోండి నిమ్మకాయ. అంతే, సూప్ రెడీ. కొరియాండర్ లెమన్ ఫ్లేవర్తో అసలు సూప్ వేరే లెవెల్. రెస్టారెంట్లో ఇంకా థిక్గా ఉంటుంది, అంటే ఇంకా కార్న్ఫ్లోర్ వేస్తారు వాళ్ళు. మనము బోలెడని వెజిటబుల్స్తో హెల్దీ వర్షన్ కదా ట్రై చేస్తుంది, అయినా టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఒకసారి ట్రై చేయండి. వెజిటబుల్ కటింగ్ ఒక్కటే పని, మిగతాదంతా చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఫుడ్ ప్రాసెసర్ లేదు వెజిటబుల్ చాపర్ ఉంటే ఇంకా ఈజీ. బిలీవ్ మీ, సూప్ ఈజ్ టూ గుడ్.